కలిపి ఒకే వేదిక మీద తీసుకొచ్చే ఒక సంప్రదాయాన్ని, నూతన సంప్రదాయాన్ని నెలకొల్పి విశేషమైన పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇప్పటి వరకు నిరంతరంగా మనం 8 కవి గాయక సమ్మేళనాలు విజయవంతంగా జరుపుకున్నామని తెలియజేస్తున్నాము. అలాగే ఈసారి ఈ సెప్టెంబర్ 14వ తారీఖు 9వ కవి గాయక సమ్మేళనం. ఈ మధ్యన నేను గమనించింది ఫేస్బుక్లో కావచ్చు, నాకు తెలిసిన ఇతర మిత్రులు కావచ్చు, హైదరాబాద్ నుంచి వేరే జిల్లాల నుంచి కూడా నాకు పరిచయం అయిన నాకే కాదు, మా అందరికీ నాకు తెలిసిన వాళ్ళు నాకు చేసుకుండవచ్చు, ఇతరులకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి చేసుకుండవచ్చు. కానీ మీరు ఒక మంచి వెరైటీ కార్యక్రమం తీసుకున్నారట వరంగల్లో. ఇంతవరకు కవులను గాయకులను కలిపి ఒకే వేదిక మీద పెట్టడం అనేది భవిష్యత్తు చాలా తక్కువలో విన్నాం. మేము ఎప్పుడో ఒకసారి జరిగినవచ్చు, కానీ అప్పుడు కంటిన్యూ ప్రాసెస్లో తీసుకొస్తున్నారని తెలిసింది. చాలా బాగుంది సార్, వినడానికి చాలా ఆనందంగా ఉంది. మా కనుక అవకాశం ఇస్తే మేము కూడా వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తామని కూడా నాకు తెలిసిన హైదరాబాద్ కవిమిత్రులు కొంతమంది అడిగారు. తప్పకుండా ముందు మేము మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది కవిమిత్రుల కోసం. అలాగే వేరే గాయకులు కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అవసరాన్ని బట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి ఒక్కోసారి నలుగురు పిలిపించే ఏర్పాటు కూడా ముందు చేద్దాం అనుకుంటాం. ఈ కార్యక్రమాన్ని రూపుదాల్చడం ఇప్పటికీ 8 ప్రోగ్రాంలు కూడా చాలా చక్కగా ఒక వినూత్న పద్ధతిలో చేయగలిగాము. ఇవాళ 9వ కార్యక్రమం ఇది. ప్రతి నెల 1 సెకండ్ సాటర్డే రోజు మేము కవి గాయక సమ్మేళనం చేస్తున్నాము. అందులో పాటుగా మన వరంగల్ జిల్లాలో కళారంగంలో కానీ, సాహిత్య రంగంలో కానీ, సేవా రంగంలో కానీ విశేష ప్రతిభ కనబరిచిన, విశేష ప్రతిష్టలు పొందినటువంటి ఎవరినో ఒకరిని ప్రతి నెల ఒక ఎంపిక చేసుకొని వారికి మాకంటూ సన్మానం, జన సన్మానం అని మేము అనలేము, కానీ మీలాంటి వారిని సత్కరించుకోవడమే మాకు సన్మానంగా భావిస్తూ ఈరోజు సన్మాన గ్రహీత శ్రీమతి నెగత రామాదేవి గారిని వేదిక మీద అవసరంగా మీరు తీసుకురావాల్సిందిగా సిరాజ్ గారు, రవి గారు అండ్ రేవతి మీరు ముగ్గురు స్టేజ్ మీద రావాల్సింది. సిరాజ్ సార్ తెలంగాణ రాష్ట్ర కవుల సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. విపర్పాలి రవికుమార్ గారు అదే సంస్థకు సెక్రటరీ వ్యవహరిస్తున్నారు. ఏకశిల కథక క్లబ్ ఫౌండర్ మెంబర్స్గా నేను, రేవతి, ఇంకొక విజయ్ కుమార్ మా మిత్రుడుండే ఈరోజు ఆయన అనివార్య కారణం వల్ల తన డ్యూటీకి సంబంధించిన కొన్ని ప్రత్యేక ఆలయపోయాడు. మేము ముగ్గురం కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం మేడం. ఇప్పుడు ముందుగా మీ గురించి రేవతి పరిచయ వాక్యాలు చెప్పాల్సిన ఏదైతే వారం ఆదివారం వ్యాస సంపుటికి నేను ప్రతి వారం కంపల్సరీ చదివే రీడర్లో నేను ఒకటండి. నేను ఇప్పటికీ కూడా ప్రతి ఆదివారం 5 సంచికలు ఆదివారం ఎడిషన్స్ కంపల్సరీ చదువుతాం. ముందుగా చదివేది మీదే, ఎందుకంటే అందులో గ్రామీణ నేపథ్యం కావచ్చు. ఒకప్పుడు అంటే ఇప్పుడు 50 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే విధంగా అందులో ఉన్నాయి. మేము చిన్ననాట ఆడిన పొంగరాల ఆటల దగ్గర నుంచి పతంగిలాటలు, ఆడపిల్లలు వేసుకునే పరికిణీలు, ముగ్గులు అన్నీ కూడా మీరు అందులో తీసుకొస్తున్నారు. సో చదివిన వాళ్ళు కూడా నా చిన్ననాటి జీవితానికి నేను వెళ్ళిపోతున్నాను. అంటే గ్రామీణ నేపథ్యం కావచ్చు, ఒక లైవ్లీ అంటే జీవించేటట్టు విషయాలు అందులో ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా అందులో కనెక్ట్ అవుతున్నాం. ఖచ్చితంగా మీకు ఒక రకంగా మీరు డైరెక్ట్ పరిచయం లేదు, కానీ మీకు అనేక మీటింగులో చూశాను నేను. ఆ విధంగా చిన్నపాటి అభిమాని నేను. సో ఇప్పుడు మన సన్మాన కార్యక్రమాన్ని అయితే ఇక చిన్న రిక్వెస్ట్, మేడం సన్మానం చేసినప్పుడు మన మహిళా సభ్యులందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుకుంటున్నాం. మేడం గారి గురించి ఇంకొక విషయం చెప్పాలి. హలో, దయచేసి గమనించండి. కాస్త మేడం గారు మనకు ఆలస్యంగా వచ్చినట్టు అనిపించింది కదా, దీనికి ఒక కారణం ఉన్నది. దీని వెనకాల కూడా వారి సేవా నిరతిని మనం అంతా వేసుకోవచ్చు. మేడం గారికి అత్తగా ఉన్నారు, అమ్మ ఉన్నది. పెద్ద వయస్కులు అత్తగారి వయస్సు 92 సంవత్సరాలు. అమ్మ ఏమో 86, అత్త 86, అమ్మేమో 92 సంవత్సరాలు. వాళ్ళిద్దరూ అనుకోవడం
తమ అక్కను పిలిపించి అక్కడ పెట్టి వీడు ఇక్కడికి వచ్చాడు. ఇది రోజుకొచ్చిన సేవ అంటే ఇట్లా ఉంటుంది. అందుకోసం తను రావడంలో కొద్దిగా ఆలస్యమైంది. దాని తర్వాత పోవడంలో కూడా తొందరపాటు ఉంటుంది. ఎందుకంటే మనం మళ్ళీ పోయి అక్కడ రిలీజ్ చేయాలి. గౌరవనీయులు చెప్పినట్లు మేడం వాళ్ళందరికీ ఆదర్శం.